హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ, యమ్మీ యమ్మీ న్యూడిల్స్. ఇవాళ వచ్చేసి మన రెసిపీ ఏంటంటే న్యూడిల్స్ మేకింగ్ ఇన్ మై స్టైల్ ఫ్రెండ్స్. ముందుగా న్యూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో గిన్నె హాఫ్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోసి దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించాలి. ఎంతలా అంటే కొంచెం బబుల్స్ వస్తాయి కదండి, బబుల్స్ వచ్చేంత వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత మనం న్యూడిల్స్ రోల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో ఆ రోల్స్ వేసుకోవాలి. ఆ రోల్స్ని మీరు డైరెక్ట్గా రోల్లా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే హాఫ్ చేసుకొని అట్లయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా రోల్లా వేయడానికి ఇష్టపడాను ఫ్రెండ్స్, కాకపోతే వీడియో కోసం వేయాల్సి వచ్చింది. రోల్లా కాకుండా విరిచి వేసుకుంటే మనకి బాగుంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారని నేను అలా చేశాను. అవి బాయిల్ అయ్యే టైంకి ఫ్రెండ్స్ మనం ఆనియన్స్, టొమాటో, క్యారెట్, కొత్తిమీర అన్ని చిల్లీస్ని కూడా అన్నీ కట్ చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేయండి. ఇవి కట్ చేసే లోపల మన న్యూడిల్స్ అందులో వేసాం కదా, అవి బాయిల్ అవుతూ ఉంటాయి. అవి ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే పైన న్యూడిల్స్ బాయిల్ అయితే పైన న్యూడిల్స్ ఏమో బాయిల్ అవ్వవు, కింద ఏమో బాయిల్ అవుతాయి. అందుకని ఈవెన్గా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. దాని పలుకు ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే కొంచెం మరీ స్టిక్కీ అవ్వకుండా అట్లా కొంచెం పలుకులా ఉండాలి. అది అట్లా ఉడికిపోయినట్లే. దాన్ని తీసేసి దాని మీద ప్లేట్ పెట్టుకొని ఆ వాటర్ అన్నీ వేరు చేసేయాలి. ప్లేట్ లేకపోయినా మన దగ్గర జాలి గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఆ జాలి గిన్నె తీసుకొని అందులో పోసుకోవాలి. జాలి గిన్నెలో పోసుకున్న తర్వాత మామూలుగా హాట్ వాటర్ కాకుండా చల్లని వాటర్తో స్ప్రింకిల్ చేసుకోవాలి పైన. ఇది అయిన తర్వాత ఈ ప్రాసెస్ పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకునే న్యూడిల్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ కూడా నేను 3 అయితే వేసాను. 3 కూడా ముందుగా బాయిల్ చేసుకోవాలి, డైరెక్ట్గా అందులో న్యూడిల్స్లో వేయకూడదు. నేనైతే ఇలా చేస్తాను. అందులో వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అందులో వేసుకోవాలి. ఆ ఎగ్స్ ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేస్తాం కదా, అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అట్లా వదిలేయండి ఫ్రెండ్స్. అవి హీట్కి కొంచెం మంచిగా వస్తాయి. వాటిని 2 మినిట్స్ అట్లా వేగిన తర్వాత అట్లా కదుపుకుంటూ తిప్పుతూ ఉండాలి. అవి ముక్కలు అయిపోయి టేస్టీగా బాగుంటాయి. మనం న్యూడిల్స్ తినేటప్పుడు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎగ్స్ కూడా అట్లా చేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, క్యారెట్ అవన్నీ ఆ ప్లేట్ తీసుకొని ఆనియన్స్ని కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీస్ కూడా వేసేసుకొని, ఎందుకు ఆనియన్స్ కొంచెం వేసుకున్నానంటే మనం లాస్ట్కి సర్వింగ్ చేసుకోవాలిగా, మనం ఆనియన్స్ ఉంటేనే తింటాం కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ అట్లా ఉంచుకొని ఇందులో ఇప్పుడు ఆనియన్స్ని తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత క్యారెట్, టొమాటో కూడా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే కొంచెం లావుగా ఉంటే వేగవు, అదే కొంచెం సన్నగా అయితే ఫ్రై అయిపోతాయి. టమాటో కూడా సన్నగా తరుక్కున్న తర్వాత అవి మొత్తం వేగిన తర్వాత అందులో కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం లావు ముక్కలే అయినాయి ఫ్రెండ్స్. ఇంకా అసలు నైట్ కరెంట్ లేదు, అందువల్ల కొంచెం
ఫాస్ట్గా మా పిల్లలేమో మాకు ఇంకా కావాలి ఇంకా త్వరగా అంటుంటే కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అయితే దాని తర్వాత దాంట్లోనే అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం పేస్ట్ అందులో యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయినాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఏం చేస్తామంటే అందులో కొంచెం నేనైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా కొంచెం, మొత్తం కాదు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం కరివేపాకు ఎక్కువే వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. హెయిర్కి, ఐస్కి మంచిదని కరివేపాకు ఎందులో అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువగానే వేస్తాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువ ఘాటు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం పర్వాలేదు తింటాము, న్యూడిల్స్లో వరకే తింటాం ఫ్రెండ్స్. అందులో యాడ్ చేసుకున్న తర్వాత కారం, పసుపు వేయించుకోవాలి. కారం, పసుపు అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం మంది ఎక్కువ తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు. అవి కూడా యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం ఎగ్ బాయిల్ వేయించుకొని అక్కడ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా అవి కూడా మొత్తం కలిపి కొంచెం సేపు 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను మసాలా పొడి వేసుకోవాలి. అందులో ఈ మిశ్రమంలో మొత్తంలో ఇందాక మనం ఆల్రెడీ న్యూడిల్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాయిల్ చేసిన న్యూడిల్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లా పలుకుతూ ఉంటే అట్లా మంచిగా వస్తాయి. కానీ ఇక ఇప్పటి నుంచి ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అట్లా గట్టిగా పట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లా అయితేనే మంచిగా మనకి న్యూడిల్స్ అనేవి ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అట్లా లాస్ట్లో ఇక కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని యమ్మీ న్యూడిల్స్ని తినేయడమే. మర్చిపోయిన ఫ్రెండ్స్, మమ్మీ తోడా ప్యాజ్ దాలో అంటున్నారు మా పిల్లలు. అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ యమ్మీ న్యూడిల్స్ రెడీ. ఫ్రెండ్స్, నేను చేసిన న్యూడిల్స్ నచ్చినట్లున్నది, మీరు కూడా ట్రై చేసుకోండి. ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఆనియన్స్ తప్పనిసరిగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.